విలేజ్. వారి చాలా గ్రాండ్ ఫాదర్ గాడ్ ఫాదర్ మా తాత కూడా ఈ సందర్భంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా తమ్ముడు, మా చెల్లెలు తను మొన్ననే స్వర్గస్థురాలైంది. మా తల్లిదండ్రులు, మా బంధువులు, మా సదకు హరినాథ్ గారు, మిగతా బంధువులందరూ కూడా నా యొక్క వందనాలు. ఇక ఇంతకుముందు మాట్లాడిన వక్తలందరూ కూడా నేను సాధించినవి అనుకుంటలేను, కానీ నేను చేసిన పనుల గురించి చాలా గొప్పగా చెప్పారు. నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు, అవార్డుల జోలికి కూడా వెళ్ళదలుచుకోలేదు. నన్ను ఇంత ఇన్స్పైర్ చేసిన కొన్ని సంఘటనలు మీ ముందు వస్తాను, ఎందుకంటే మిగతా వారికి కూడా ఒక ప్రోత్సాహకంగా మోటివేషన్గా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సుమారు 40 సంవత్సరాల 2 నెలల 21 రోజుల నా సర్వీసు సెప్టెంబర్ 30 పూర్తి అవుతుంది. మరి మనిషి అంటే ఒక ఉద్యోగి జీవితంలో చదువు ఒక అంకం అయితే రెండవ అంకం ఉద్యోగం. మరి నా 2 అంకాలు విజయవంతంగా పూర్తయినాయి. మిగతా అంకము చేసే జీవితం అనుకోవద్దు, ఇదంతా బోనస్ జీవితం. మరి దీన్ని కూడా మీ అందరి సంపూర్ణ సహకారాలతో మంచి నూతన ఉద్యోగంతో ఇదే విధంగా యంగ్ ఎనర్జెటిక్గా నేను గడుపుతానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ నాకు ఈ ఉద్యోగ జీవితంలో అధికారులు, స్నేహితులు, ఉపాధ్యాయులు, వీడీసీలు, గ్రామస్తులు, ఎస్ఎంసీ సభ్యులు, అమ్మ ఆదర్శ పాఠశాల సభ్యులు, మిగతా వాళ్ళందరూ కూడా నాకు తోడ్పాటునే నేను ఈరోజు ఇంత మీ ముందు శభాష అనిపించుకునే స్థాయిలో ఉన్నా అంటే వాళ్ళందరికీ ఎంతైనా నేను రుణపడి ఉంటాను. తర్వాత నాకు జరిగిన 2 ఎక్స్పీరియన్స్ చెప్తాను. కుక్నూరు పాఠశాల, కుక్నూరు గ్రామంలో నేను యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో భాగంగా 100% ఎన్రోల్మెంట్లో భాగంగా 1998 నుంచి 2001 వరకు పెద్దలు అప్పటి కలెక్టర్ అశోక్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేము ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించినాం. అప్పుడు జగదీశ్వర్ గౌడ్ గారు ఏపీసీగా ఉండే, సీఎంఓ సుధాకర్ గారు, నిర్మలా కుమారి గారి ఆధ్వర్యంలో మా మిత్రులు లక్ష్మణ్ సార్ ఉన్నారా, లక్ష్మణ్ సారు, నేను, ప్రకాష్ సార్ ఎంఆర్పీగా అప్పుడు నిజంగా అదొక స్వర్ణయుగం. పొద్దున 6 గంటలకు లేచి ఆ సుధాకర్ సార్ తీసుకొచ్చిన కటాన జీబుల మొత్తం మండలం అంతా తిరిగి తల్లిదండ్రులతో కొట్లాడి గుజులాడి పిల్లలు. ఇప్పుడు బాల కార్మిక చట్టాలు అందరికీ తెలిసినాయి, కానీ అప్పుడు ఎవరికి తెలియదు. అవునా, ఇప్పుడు అద్భుతమైనటువంటి ఒక నాలుగు సమాజాన్ని కాబట్టి వాళ్ళు వృత్తిలో ఉంది. ఈరోజు మీ అందరికీ
మా జడ్పీఎస్సీ మిర్దాపల్లి ప్రధానోపాధ్యాయులు అయినటువంటి కుంట శ్రీనివాసరెడ్డి గారు రిటైర్మెంట్ అవుతున్న ఈ నెలలో ఈ సందర్భంగా సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా జిల్లా ప్రధానోపాధ్యాయ సంఘం అధ్యక్షులు మోహన్ గారికి మరియు మా ప్రధాన కార్యదర్శి మన నరేష్ గారికి మా ట్రెజరర్ ద్రుపద్ గారికి స్వాగతం పలుకుతూ మరి శ్రీనివాస్ అన్న చాలా 40 సంవత్సరాలుగా విద్యా సేవలు అందించి విద్యార్థులు ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దడం జరిగింది. మరి మిర్దాపల్లి స్కూల్లో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి తన యొక్క సేవలను మరి గుర్తు చేస్తూ ఈ రోజు చాలా మంది తన యొక్క సేవలను కొనియాడడం జరిగింది. మరి ఈ సందర్భంగా తన యొక్క భవిష్యత్తు రాబోయే కాలం మంచి సుఖ శాంతులతో ఉండాలని చెప్పేసి కోరుతూ మరి మా అధ్యక్షులు గారు మా సంఘంకు కూడా తను ఎంతో సేవ చేయడం జరిగింది. దాని గురించి మా అధ్యక్షులు తెలియజేస్తారు. మిర్దాపల్లి ప్రధానోపాధ్యాయులు శ్రీ కుంట శ్రీనివాసరెడ్డి గారి యొక్క పదవి విరమణ మహోత్సవానికి ఈ ఆర్మూర్ రెడ్డి సంఘంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన గురించి 2 విషయాలు మనం మాట్లాడుకుంటే ఒక మంచి క్రమశిక్షణ కలిగినటువంటి ప్రధానోపాధ్యాయుడు. దాదాపు 40 సంవత్సరాలు ఆయన టీచర్గా ఎడ్జిటీగా పనిచేస్తున్నప్పటికీ, స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నప్పుడు, తర్వాత ప్రధానోపాధ్యాయుడిగా ఉంటున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఆ 40 సంవత్సరాల్లో ఎక్కడ కూడా మచ్చ లేనటువంటి, ఎక్కడ కూడా రిమార్క్ లేనటువంటి ఆ యొక్క 40 సంవత్సరాల యొక్క జర్నీ పూర్తి చేయడం జరిగింది. ఆయన అందరికీ ఆదర్శవంతుడు. సో ఆయన ఇలాంటి ఒక వ్యక్తి అందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి విషయాలు ఏంటి అని మనం ఆలోచిస్తే, ఆయన ఎప్పుడు కూడా ఎడ్జిటీగా ఉన్నా, తర్వాత స్కూల్ అసిస్టెంట్గా ఉన్న, ప్రధానోపాధ్యాయుడిగా ఉన్న, పంక్చువాలిటీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కానటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఆయనకు ఒక ఉపాధ్యాయుడిగా, స్కూల్ అసిస్టెంట్గా, ఒక హెడ్ మాస్టర్గా ఎలాంటి బాధ్యతలను ప్రభుత్వం అప్పగించిందో ఆ బాధ్యతలను నెరవేర్చే విషయంలో ఎక్కడ కూడా రాజీ పడినటువంటి క్యారెక్టరు ఈ కుంట శ్రీనివాసరెడ్డి గారిది. అంతేకాకుండా ఆయన ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి. అందుకే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి కొటేషన్ అంటే, ఎన్ని సంవత్సరాలు నువ్వు ఒక వ్యవస్థలో పనిచేసినావు అనే దానికంటే నువ్వు ఎంతమందికి ఇన్స్పిరేషన్ ఇచ్చినావు అనేటువంటిది ముఖ్యం అనేటువంటి ఆ డాక్టర్ అబ్దుల్ కలాం గారి యొక్క ఆ కొటేషన్ కుంట శ్రీనివాసరెడ్డి గారు ఆయనకు గుర్చినట్లుగా ఆయనకు సరిపోయేటటువంటి కొటేషన్. అంటే ఆయన పంక్చువాలిటీ విషయంలో, ఆయన డ్యూటీ విషయంలో, ఆయన ఇతరులకు ఆదర్శంగా నిలిచే విషయంలో, ఎంతో మంది విద్యార్థులను ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి తీర్చిదిద్దే విషయంలో కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా ఆయన నిస్వార్థంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఆయన పనిచేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన ఈనాడు పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా నిలవడం జరిగింది. కాబట్టి ఒక పెళ్లి మాదిరిగా ఈరోజు ఆయన యొక్క రిటైర్మెంట్ ప్రోగ్రాం జరగడం జరిగింది. సో ఆయనను ఈ సందర్భంగా మేము ప్రధానోపాధ్యాయుల సంఘం తరఫున కూడా ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో ఈ ఆర్మూర్ డివిజన్ సంబంధించిన ప్రధానోపాధ్యాయులు, ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది ప్రధానోపాధ్యాయులు హాజరు కావడం జరిగింది. ఎందుకంటే అందరికి కూడా ఆయన ఎంతో యూనియన్ కూడా ఎంతగానో సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి, ఎంతగానో ఆయన మాకు ఎంతో ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన యొక్క రిటైర్మెంట్ ప్రోగ్రాంలో మేము పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆయన ఆదర్శాలను, ఆయన భావజాలాన్ని, ఆయన యొక్క పంక్చువాలిటీని, ఆయన యొక్క మంచి వ్యక్తిత్వాన్ని మేము ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా ఆ విధంగా మేము మా మిగిలినటువంటి ఆ యొక్క ఉద్యోగ జీవితాన్ని పూర్తి చేయడానికి మేము కూడా అందరం కలిసికట్టుగా ఆయనను ఆదర్శంగా తీసుకొని మేము ఆ విధంగా మాదిరిగా ఉంచుకొని ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి ఈ ఘనమైనటువంటి కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా కుంట శ్రీనివాసరెడ్డి గారికి ముందున్నటువంటి భావి జీవితం అంతా కూడా సుఖంగా, సంతోషంగా గడపాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం, నేను కుంట శ్రీనివాసరెడ్డి. 1985 సంవత్సరంలో ఉద్యోగంలో చేరాను. తర్వాత ఈరోజు 2025 అంటే సుమారు 40 సంవత్సరాలు నా ఉద్యోగ పర్వంలో నేను ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా నా ప్రతిభకు వచ్చి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా 2005 సంవత్సరంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు కూడా స్వీకరించడం జరిగింది. అదేవిధంగా వేల్పూర్ మండలంలో జరిగిన యూనివర్సల్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో భాగంగా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో భాగంగా బాల కార్మిక నిర్మూలన వ్యవస్థలో అప్పటి కలెక్టర్ అశోక్ కుమార్ గారి సారథ్యంలో మేము బాల కార్మికుల నిర్మూలన కోసం పాటుపడి మండలంలో
ఎలాంటి కార్మికులు లేకుండా 100% పాఠశాలలో నమోదయ్యే విధంగా కూడా కృషి చేయడం జరిగింది. దాంతో మా వేల్పూర్ మండలం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయ వ్యాప్తంగా కూడా పేరుగా రావడం జరిగింది. చాలా రాష్ట్రాల నుంచి వివిధ రకాల టీములు వచ్చి వేల్పూర్ మండలంలో సర్వే చేయడం జరిగింది. మరియు TV9 బ్యాంక్ అండ్ బోర్డ్ అవార్డు కూడా రావడం జరిగింది. లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ లాంటి సంస్థలు కూడా నాకు ఎన్నో రకాల అవార్డు ఇచ్చింది. ఇంకా చాలా అవార్డ్స్ వచ్చాయి. కానీ ఈ అవార్డ్స్ అన్నిటికంటే కూడా పిల్లలకు చదువు చెప్పడంలో సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల పిల్లలను విద్యావంతులు చేయడంలో ఉన్న తృప్తి నాకు ఏ అవార్డులో కూడా రాలేదు. మరి ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి నా తల్లిదండ్రులకు, భగవంతుడికి, నాకు చదువు నేర్పిన గురువులకు మరియు ప్రభుత్వం వారికి నా సేవలు గుర్తించి నాకు మంచి అవార్డ్స్ ఇచ్చినందుకు మరియు నా తోటి ఉపాధ్యాయుల సహకారము, గ్రామస్తుల సహకారంతో నేను 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణము ముగించి ఇప్పుడు రిటైర్ అవుతున్నాను. ఇది నాకు ఎంతో తృప్తినిచ్చింది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విరమణకు వచ్చినటువంటి మా బంధువులకు, మా తోటి ఉపాధ్యాయులకు, నాతో ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కలిసి వివిధ పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు, సుదూర ప్రాంతం నుంచి వచ్చిన నా డిగ్రీ క్లాస్మేట్స్, నాతో టీటీసీ వేసిన క్లాస్మేట్స్, మరియు అప్పటి నేను టీటీసీలో ఉన్నప్పుడు మా టీటీసీలో వర్క్ చేసినటువంటి వ్యక్తి డిఓ గారు అశోక్ గారు ఇప్పుడు డిఓగా ఉండడం, తను నా కార్యక్రమానికి రావడం, సుమారు 4 గంటలు నాతో గడపడం నిజంగా నాకు ఎంతో తృప్తి ఇచ్చింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు, వారికి ఈ హాల్ను నాకు ఇచ్చినటువంటి రెడ్డి సంఘం సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Thanks for watching. Like, share and subscribe.